అందరికీ నమస్కారం. గత 2 టర్మ్స్ ముందు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు శివాజీ రాజా గారు సెక్రటరీగా చేశారు. అప్పుడు నేను టీంలో లేను, అసోసియేషన్లో లేను. అంతకుముందు 3 టర్మ్లు కూడా నేను అసోసియేషన్లో లేను. ఎప్పుడైతే శివాజీ రాజా సెక్రటరీగా ఉంటూ ప్రతి బాధ్యతని నేను అబ్జర్వ్ చేసేవాడిని, ప్రతిదీ నాకు వచ్చి చెప్పేవాడు. ఇలా చేస్తున్నాను, ఇలా అనుకుంటున్నావు, ఇలా చేద్దాం అనుకుంటున్నావు అని. గుడ్, గో హెడ్ రా. ఎందుకంటే మన కోసం మనం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్నప్పుడు ఎంతోమంది పేదవాళ్ళకి హెల్ప్ చేసే పథకాలను పెట్టండి, వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా చేయండి అని మేము డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత ఆ టర్మ్ అయిపోయిన తర్వాత ఇనామినస్గా అందరూ కలిసి శివాజీ రాజా అయితే ప్రెసిడెంట్ అయితే ఇంకా ముందుకెళ్ళొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవడం జరిగింది. అప్పుడు నన్ను శ్రీకాంత్ నువ్వు కూడా ఉంటే కనుక నాకు సపోర్ట్గా ఉంటుంది, చాలా మంచి కార్యక్రమాలు చేయాలి, 25 years సిల్వర్ జూబ్లీ వేడుకలు అద్భుతంగా ఇంకా ఉపయోగపడే మంచి మంచి పథకాలు పెట్టుకుని చేయాలి, నీ హెల్ప్ కావాలి, నువ్వు రావాలి అని నన్ను ఇన్వైట్ చేశారు. నిజంగా అతని తపనకి అతను చేసే కార్యక్రమాలకి ఇన్స్పైర్ అయ్యి మాకు ఫ్రెండ్షిప్ వేరు ప్లస్ ఇది వేరు. ఎందుకంటే ఒక బాధ్యత, ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వచ్చామంటే ఒక బాధ్యత, చాలా సిన్సియర్గా చేయాలి, మనం ఏమాత్రం ప్రాబ్లం రాకూడదు అని నేను ఒప్పుకున్నాను. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా శివాజీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మళ్ళీ నేను దీంట్లోకి ఎంటర్ అయ్యాను. నేను అనుకున్నాను ఎందుకు బయట నుంచి కూడా చేయొచ్చు కదా, ఎందుకంటే ఏమీ లేనప్పుడు కూడా మేము క్రికెట్ మ్యాచ్లు మేము చేసుకుంటూ ఒక 3 క్రికెట్ మ్యాచ్లు చేసాం. 4గురితో స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఫండ్ లేదు అప్పుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 0. చిరంజీవి గారు రిక్వెస్ట్ చేసి నాగార్జున గారిని, వెంకటేష్ గారిని, బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా చేస్తున్నాం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఫండ్ కావాలి, మీరందరూ హెల్ప్ చేయాలి అనగానే వాళ్ళు ఏమీ ఆలోచించలేదు. గో హెడ్ శ్రీకాంత్, మీ వెనకాల మేము ఉన్నాం, నీకెందుకు, నువ్వు ఎంత కష్టపడతావు కష్టపడు, మాకు అవసరం లేదు, కానీ మనం నమ్ముకున్న పేదవాళ్ళు చాలామంది ఉంటారు దీంట్లో, వాళ్ళందరికీ హెల్ప్ అయ్యేలాగా ప్లాన్ చేయండి అని చెప్తే 4గురితో స్టార్ట్ చేసింది ఈరోజు CCL వరకు వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలిసింది. అక్కడ వచ్చిన ఫండ్ ఎప్పుడైతే శివాజీ రాజా ప్రెసిడెంట్గా సెక్రటరీగా వచ్చాడో అప్పటి వరకు ఉన్న ఫండ్ 2,90,00,000, అది కూడా క్రికెట్ మాల్లో వచ్చిన ఫండ్ అది. దాని తర్వాత ఈరోజు చూస్తే 5,75,00,000 ఉండటం అనేది, అది ఫండ్ అంటేనే ఏదైనా అభివృద్ధి చేయొచ్చు, ఎన్నో పథకాలు చేయొచ్చు. నిజంగా అంత ఫండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాము, ఏం చేసాము, ఎంత కష్టపడ్డాము మేము అనేది మాకు తెలుసు. నేను బిజీగా ఉన్నాను, షూటింగ్స్లో బిజీగా ఉంటూ కూడా శివాజీ ఫోన్ చేసి అర్జెంటుగా రావాలి, మీరు చాలా ఇది చేయాలి ఇక్కడ మనం, అది ఇది అని చెప్పేసి ఇప్పుడు ఈవినింగ్ నైట్లు కూర్చొని ఇదే డిస్కషన్ చేసేవాడు. నేను నిజంగా రిలాక్స్ అవ్వాలా. సరే, నేను నాకు ఈ మాట్లాడాలు ఇవన్నీ ఈ మధ్య మరీ బాగోదులేని కొంచెం ఏదో ప్రిపేర్ అవుతున్నాను. సో ఇటువంటిది ఇంత మంచి కార్యక్రమం చేసేటప్పుడు మనం లేకపోతే బాగోదు, ఆయనకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఎంకరేజ్ చేసుకుంటూ నాకు ఖాళీ దొరికినప్పుడల్లా ఆయనకు సపోర్ట్ చేస్తూ, ఎందుకంటే మొన్న మళ్ళీ ఫండ్ రైజ్ చేయాలి, ఒక బిల్డింగ్ కట్టాలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ అనేది మా డ్రీమ్. అది అసోసియేషన్కి ఒక రూమ్లో కూర్చుంటే చాలా ఇదిగా ఉంది. నడిగర్ సంఘం కానీ, అటు కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు కానీ, కేరళ వాళ్ళు కానీ, సౌత్ ఇండియాలో ఈరోజు లేనిది మనకే, ఇంత పెద్ద ఇండస్ట్రీ పెట్టుకొని మనకి అనేది ఒక బిల్డింగ్ అనేది లేదు. అలాగే గోల్డ్ ఏజ్ హోమ్ అనేది మంచి ఐడియా శివాజీ రాజాది, ఆయనకి డ్రీమ్ అది. సో ఇటువంటి అన్నీ చేయాలని చెప్పి మేము ఫండ్ కావాలి, ఏం చేయాలన్నా ఫండ్ కావాలి. ఉన్న దాంట్లో ఖర్చు పెట్టేసేసి 0 చేయడం ఇష్టం లేదు. అసలు ముట్టుకోకుండానే మనం చేద్దాం, ఎందుకు అవదో చూద్దాం అనుకుని మేము చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అమెరికా ప్రోగ్రామ్ చేసుకొచ్చాం. అలాగే చాలామంది హీరోలు, మహేష్ బాబు గారు కానీ, నాగార్జున గారు కానీ, ప్రభాస్ గారు కానీ, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అట్లీస్ట్ 3-4 ప్రోగ్రాంలు చేస్తే మన బిల్డింగ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో మేము అడుగుపెట్టాం. చిన్న చిన్న డిస్టర్బెన్స్లు అయిన మధ్యలో అంత పర్ఫెక్ట్గా జరిగే టైంలో ఆ డిస్టర్బెన్స్ రావడంతో మేము కొంచెం డల్ అయ్యాం. ఇంత మంచి పనులు చేస్తున్నా కూడా ఏంటి ఇదంతా వచ్చిందని చిన్న ఫీల్. తర్వాత వద్దురా మనం అసోసియేషన్ వెళ్ళిపోతారా మనకు వద్దురా అంటే, లేదు కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు లేదు మీరు మంచి పనులు చేస్తున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళారంటే అసోసియేషన్ పాడైపోతుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉండండి అని చెప్పిన తర్వాత అప్పుడు శివాజీ అన్నాడు, నేను ఈ టర్మ్ ఉండను, నువ్వు ప్రెసిడెంట్గా ఉండు శ్రీకాంత్, నేను సెక్రటరీగా చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో నేను ఏదున్నా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను కాబట్టి నువ్వు ప్రెసిడెంట్గా ఉండు అన్నాడు. నేను వద్దు, నేను ప్రెసిడెంట్గా ఉండను, నువ్వే అర్హుడివి, ఎందుకంటే అందరినీ కలుపుకెళ్ళి వ్యక్తి
కష్టపడే వ్యక్తి, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ముందుండి నైట్ అయితే నైటు పొద్దున ఎప్పుడు కూడా వెళ్ళే వ్యక్తి శివాజీ రాజా. ఒక నాయకుడు స్ట్రాంగ్గా ఉంటే మా అందరికీ ఇప్పుడు నేను అంటున్నానండి, ఇక్కడ అతను ఒక్కడే నాయకుడు కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రెసిడెంట్ లాగా ఫీల్ అవుతాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈసీ మెంబర్ లాగా ఫీల్ అవుతాం మేమందరం. అటువంటి టీం ఈరోజు యంగ్స్టర్స్ వచ్చారు, రాజుతారు. నిజంగా వీళ్ళంతా అసలు దీని తర్వాత ఎవరు ఇంకా ముందు నడిపించుకుంటూ వెళ్ళాలి అంటే ఈ తనీష్ కానీ వీళ్ళు కానీ రాజీవ్ కనకాల కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్తో మళ్ళీ ముందుకు వచ్చి దీన్ని ఇన్ ఫ్యూచర్లో దీన్ని తీసుకెళ్తారని నమ్మకం నాకు ఉంది. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ఇంకా తగ్గల శివాజీ నువ్వే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో అని మేము అందరం బలవంతం చేశాం. లేదు నాకు ఈ టర్ము నువ్వు ఉండు అని ఎంతమంది మన మేమందరం ఫోర్స్ చేసాం. నువ్వు ఉంటేనే మేము అసోసియేషన్లో ఉంటాం, లేకపోతే మేము అసోసియేషన్లో ఉండమని గట్టిగా చెప్పేసే ఇంకా తప్పక అసోసియేషన్ మీద ఇదితో ఎంతోమంది చేయాలని చెప్పేసేసి ఈరోజు మళ్ళీ ప్రెసిడెంట్గా ఆయన చేస్తున్నారు. ఇదన్నీ ఎంత చెప్తున్నట్టు ఎలక్షన్స్ వచ్చినాయి 10వ తారీఖు ఎల్లుండి. అసలు రాకూడదని అనుకున్నాం, అన్ఫార్చునేట్లీ వచ్చినాయి. అది తప్పదు కాబట్టి సో అందరికీ తెలుసు ఎవరెవరు మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. మీకు ఎవరు నచ్చితే ఏ టీం బాగుంటే ఆ టీంకి ఎవరు సేవలు చేశారు ఎవరు చేయలేదు ఏంటిది అనేది మీరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేయండి. అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మాకు ఒక్క చిన్న బాధ ఉందండి. మాకు ఒక పెద్ద దిక్కు ఎప్పుడు కూడా మాకు పరుచూరి వెంకటేశ్వరరావు గారు అనేది మా సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్లే వ్యక్తి, అమౌంట్ పరంగా ప్రతి లెక్కలో చక్కగా చూసుకునే వ్యక్తి ఈరోజు మాకు దూరం చేశారని ఒక చిన్న బాధ ఉంది. ఎలక్షన్స్లో లేని పాయింట్స్ అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు అనవసరమైన చేసేసి ఆయన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అదొక్క బాధ మాలో ఉంది. డెఫినెట్గా మళ్ళీ ఆయన్ని టీంలోకి తీసుకొస్తాం, ఆయన సపోర్ట్ మేము తీసుకుంటామండి. మా అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే ఐఎమ్ సపోర్టింగ్ నరేష్ అండ్ జీవిత్ గారు వీళ్ళ ప్యానల్కి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రెసిడెంట్గా ఒకళ్ళే కంటిన్యూగా చేయకూడదని నా ఉద్దేశం. లాస్ట్ టైం కూడా నేను ప్రెసిడెంట్గా చేసినప్పుడు అయితే మళ్ళీ రెండోసారి చేయమంటే నేను ఎప్పుడు చేయను, ఒక్కసారి చేస్తాను. 2-3 సార్లు చేసేటువంటి కాన్సెప్ట్ ఉండకూడదు ఎవరికి కూడా. సో ఈసారి నరేష్ చేస్తానన్నప్పుడు నరేష్ సీనియర్ మోస్ట్ యాక్టర్ అండ్ ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో హీరోగా జంజయ్ గారి పిక్చర్లు యాక్ట్ చేసినాడు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే రాజశేఖర్ గారు హీరోగా చేస్తున్నాడు ఆయన ఇప్పటికీ. అండ్ జీవిత గారు డైరెక్టర్గా లేదా ప్రొడ్యూసర్గా ఒక యాక్ట్రెస్ ఆవిడికి ఇది కూడా కాకుండా ఒక ఫిమేల్గా ఇంతవరకు మనం మా అసోసియేషన్లో ఫిమేల్కి ఎవరికి మనం గౌరవం ఇవ్వలేదు. అంటే గౌరవం ఇన్ ద సెన్స్ ఒక పోషన్ లేదు. ఎగ్జిక్యూటివ్ కమిటీ దగ్గర ఆపేశాం. నాకు ఈ మేల్ చావునిజం నచ్చదు. ఎందుకంటే ఖచ్చితంగా జీవిత గారు రావటం అనేది నాకు ఫస్ట్ నేను మీ ప్యానల్ చూసి నచ్చిందే నాకు. నీతో పాటు జీవిత గారిని సెక్రటరీగా చేయడం ఎందుకంటే దిస్ షుడ్ హానర్ దెమ్. అలాగే రాజశేఖర్ గారు సీనియర్ మోస్ట్ యాక్టర్ ఆయన ఉన్న దీనికి హీరోగా ఆయన ఎగ్జిక్యూటివ్గా చేయడం అనేది ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఒకే వ్యక్తి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళకు కొత్త ఆలోచనలు ఉంటాయి, కొత్త అప్లికేషన్స్ ఏవో ఆలోచిస్తారు, ఏదో చేయాలని ఉంటుంది వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా అనేది టెన్యూర్ ఎండింగ్లో తెలుస్తుంది మనకి. అసలు అవకాశమే ఇవ్వకుండా మీరు సరిగ్గా చేయలేరు, మీరు వద్దు, ఒక 10% తగ్గించిన చాలండి జీవిత గారు. అలాగే 20% తగ్గించాలి సార్. తర్వాత అప్పుడు డిస్కస్ నాతో కరెక్ట్ కాదు, మీరు డిస్కస్ చేసుకొని మినిమం అంటే మీరు వచ్చిన తర్వాత ఒక 10% తగ్గిందని చెప్తారండి. టెంపరీ మెంబర్షిప్ అది కూడా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మిగతా డబ్బు కట్టుకొని చేసేది. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు నరేష్ కూడా సెక్రటరీగా జనరల్ సెక్రటరీ చాలా ఎఫిషియెంట్గా ఈ షుడ్ బి గివెన్ an ఆఫర్, ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ ఇంతవరకు లేడీస్ నుంచి మనకి సరైన రిప్రజెంటేషన్ లేదు. ఆవిడ జీవిత గారు మాట్లాడగలుగుతుంది. నేను ఇంకోటి ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే మా అనేది ఒక రెస్పెక్టబుల్ ఎంటిటీ, ఒక అసోసియేషన్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే ధైర్యంగా నిలబడి మాట్లాడే వ్యక్తులు లేరు.
ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్ పీపుల్. మన ప్రీవియస్ గవర్నర్ శివాజీ రాజా వాళ్ళతో ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. మా అసోసియేషన్ మీద ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు వేసేయటం, ఎవరు పడితే అక్కడ నోటుకు వచ్చి మాట్లాడే మనుషులే కాదు, వ్యక్తులే కాదు మీడియాకు. సో అప్పుడు జీవిత గారు మాట్లాడినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీడియా కూడా వ్యతిరేకంగా మాట్లాడేది అంటే టు ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ స్పిరిట్. సో మన స్పిరిట్ని మనకి ఏమీ పర్లేదు, ఎదురెళ్ళి పోరాడటం, మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన ఒక మా అసోసియేషన్ యొక్క దీన్ని నిలబెట్టుకోవాలి, ఒక ఇంటిగ్రిటీ. అంతకు ముందు వాళ్ళు నాకైతే సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్. ఆ ఒక్క విషయం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. జీవిత గారు అప్పుడు లేకపోయినా కూడా ఆవిడ చేతనైన వరకు ఆవిడ మాట్లాడింది, నరేష్ మాట్లాడారు. మా వీళ్ళందరూ నా క్లోజ్ ఫ్రెండ్సే. కానీ ఇక్కడ ఫ్రెండ్షిప్ వేరు అండ్ మా అసోసియేషన్ వెల్ఫేర్ వేరు. నాకు ఇన్ఫ్యాక్ట్ నేను అసలు వాళ్ళకి ఇంతవరకు మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే నేను అవుట్రైట్గా నాకున్న సపోర్ట్ మరి వీళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుందో నాకు బట్ నా 100% సపోర్ట్ మీకే, నాకు తెలిసిన అందరికీ చెప్తాను మీకు ఓటు వేయమని. అండ్ మనస్ఫూర్తిగా మీరు రావాలి. ఎందుకంటే మీతో పాటు కొత్త వాళ్ళు చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు. శంకర్రావు గారు మరి ఎంతకాలం నుంచో ఉన్నాడు ఆయన ఇండస్ట్రీలో. ఆయనకి ఒక బ్యాంక్ ఎంప్లాయీ నేను చెప్పాను తెలియదు, బ్యాంకులో చేస్తాడు, ఎస్బీఐలో చేశారు ఆయన, ఎస్బీఐ ఆఫీసర్. అలాంటి వ్యక్తి ఒక ట్రెజరర్గా ఉంటుంది అనేది డెఫినెట్గా గుడ్. అలాగే మనడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గౌతమ్ రాజు కాదు, బాలాజీ శివబాలాజీ యంగ్ మరి ఆలీ ఉన్నాడు. సో ఇంతమంది ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఈ ప్యానల్ ఫ్రెష్గా అనిపించింది. దాంట్లో ఉన్న వాళ్ళు చాలామంది రిపీటెడ్గా చాలామంది ఉన్నారు. సో మనం ఏంటంటే ఒకసారి కొంతకాలం ఉన్న తర్వాత గౌరవంగా పక్క తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం అవుతుంది. ఒకవేళ ఇప్పుడు సపోజ్ నరేష్ అండ్ జీవిత గారు, రాజశేఖర్ వీళ్ళు ఎవరు సరిగ్గా చేయలేదనుకోండి, 2 ఏళ్ల తర్వాత అప్పుడు మనం ఒకవేళ వాళ్ళు కంటిన్యూ అవుతుంటే అప్పుడు అబ్జెక్ట్ చేయాలి, లేదంటే అబ్జెక్ట్ చేయకపోతే చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే నరేష్ అండ్ వాళ్ళందరికీ ఈ ఆర్టిస్టులు ఎంట్రీకి మనోళ్ళు రేటు మాత్రం ఇంకా పెంచకండి దయచేసి. ఒకటి నా పర్సనల్ లాస్ట్ టైమే తగ్గించమని చెప్పాను. సరే నేను మొన్న కూడా ఎందుకు ఒక వ్యక్తి ఎవరో వచ్చాడు అక్కడి నుంచి, ఎందుకు పెంచకూడదండి, ఎందుకు పెంచాలి, ఎందుకు పెంచుతారు అసలు? ప్రతి వాళ్ళకి అవకాశం ఉండాలి. మా అసోసియేషన్లో మెంబర్ అవ్వాలని ఆ గౌరవం తీసుకోవాలి. కట్టలేరు అందరూ. సో ఖచ్చితంగా ఇవ్వాలి, అన్నీ తగ్గించాలని. ఇప్పుడు తగ్గిస్తారనేది మీరు తగ్గిస్తారన్నది వెరీ హ్యాపీ. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.